వంకాయతో పులావ్ చేస్తాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా మేము నీసు తినాం కాబట్టి మేము బిర్యానీ తినాలి అనుకుంటాను కానీ తినలేము, అందుకనే వంకాయ పులావ్ చేసుకుంటాను. గిన్నె వేడైంది, నూనె పోసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది పులావ్ అయితే. ఇక వంకాయలు ఇట్లా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇవి ఫస్ట్ సేమ్ గుత్తి వంకాయ లాగా కట్ చేసుకోవాలి. వంకాయ కూర అయితే చాలా మంది ఇష్టపడతారు. ఇవి మంచిగా గోలినాయి. ఇలా మా విఘ్నేష్కి అయితే ఈ వంకాయ పులావ్ పెట్టాం మేము. వాడు పొద్దున ఒక తప్పు చేసిండు, ఆ తప్పు వాడు సరిదిద్దుకునే వరకు వాడిని తిండే పెట్టద్దు అనుకుంటాను నేను. అయిపోయినాయి అన్నిట్లో వేపుకున్న వంకాయలు. ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డలు, అవి కూడా నూనెలో కొంచెం గోలాలి కొద్దిగా అంతనే. ఇష్టంగా చేసుకొని తినాలంటే ఉడకపోయేబట్టే, కిచెన్లకు రావాలంటే భయం కాబట్టే, తినాలని ఆశ పుట్టబట్టే ఏం చేసుడో అర్థమైతలేదు. ఇప్పుడు కొన్ని క్యారెట్, ఇప్పుడు రైస్ మనం ఉత్తగానే రైస్ అంటు పెట్టుకోవాలి. అది అన్నం కావాలి కొంచెం. ఇల్లు ఒక 2-3 మిరియాలు, లవంగాలు ఒక 4-5, విలాచీలు ఒక 2-3 వేసి 4 వేసిన, వచ్చి దాచిన చెక్క, ఒక పువ్వు ఎత్తాను. దీని పేరైతే నాకు తెలుస్తలేదు మరి, కానీ ఒక పువ్వు ఇది. ఏం చేయాలి తెలియనప్పుడు తెలియనట్టే చెప్తా. కొంచెం మొగ్గ మంచిగా గోలినాక ఎంత టేస్ట్, ఒక చికెను అవి ఇవి లేదనే కానీ ఎంత టేస్ట్కరమైన బిర్యానీ లెక్క ఉంటుందంటే ఈ పులావ్ నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి, అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు, కొద్దిగా అంత జీలకర్ర, మంచిగా గోలాలి ఇవి. కొన్ని జీడిపప్పును, కొద్దిగా అంతే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా. ఇగో నేను కొన్ని జీడిపప్పులు ఎత్తాను. అల్లం, కొంచెం అల్లం వేసుకోవాలి, గోలుతుంది అల్లం నూనెలా. కొద్దిగా ఇది బిర్యానీ ఆకు. ఆకలి అయ్యి మాట అత్తలేదు గొంతుకలకి వెళ్ళి, నైట్ సరిగా తినకపోయేసరికి ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకొని అన్న కడుపు నిండా తిందామనిగా ఈ పులావ్ చేసుకొని కడుపు నిండా తిందామని ఇంత టేస్ట్గా చేస్తాను. ఇంత ఉడకపోసినా కూడా. కొద్దిగా మార్వాడి మేతి, పసుపు, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనియాలి. ఇవి కొంచెం అంత ఉప్పు వేస్తే దానికి వక్కలు పట్టి తొందరగా మగ్గుతాయి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. మూత పెడతాయి. ఇక వాసన అయితే గుమాయించుతుంది పో. సారి పక్కనింటి వాళ్ళకి ఇట్లా రాకూర్రి మా ఫుడ్కు. మా ఫుడ్ మేమే తినాలి, మేమే చాలా మంది ఉన్నాం. ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, రోడ్ అవతల వాళ్ళు మా ఫుడ్ కోసం రాకండి. పుదీనా కొంచెం, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, మూత పెట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి. మీ అమ్మని అంటాను కదా కూర వండుతలేదు, ఇట్లా వండుతుందా అండది కదా అని. కొంచెం మిరియాల పొడి ఎత్తానా, కొద్దిగా అంత, కొంచెం స్పైసీగా ఉండాలి కదా. కొంచెం చికెన్
చికెన్ లేదు కానీ చికెన్ మసాలా, 1 కప్పు పెరుగు. ఈ పెరుగుతోటే టేస్ట్ గుమాయించుతుంది. నోటికి ఎంత రుచి కావాలంటే అంత రుచి ఇచ్చేది ఇలాంటి కర్రీలే. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత తీసుకొని కలుపుకొని ఇప్పుడు ఇలా మనం పట్టి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి వేసుకోవాలి. జీడిపప్పు కొబ్బరి మంట కొద్దిగా ఎక్కువనే ఉండాలి, మరీ తక్కువ ఉంటే ఇక లేట్ అవుతుంది. ఇప్పటికి ఆకలి. ఉప్పు సరిపోలే, ఉప్పు బీపీలు రావాలి ఉప్పు బాగా తిని పోరగండ్లకు. కొంచెం కారం, అలా మిరపకాయలు వేసిన కాబట్టి కొద్దిగా అంత కారం. మన తెలంగాణలో కారమే తినాలి కదా, స్పైసీగా తింటేనే మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ భూమికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచి మంట మీద ఉడకాలిగా. దానికి తగ్గిన మంట తాకుతూనే టేస్ట్ వస్తుంది. ఇక బిర్యానీ మసాలా అన్నేది చూడని దీన్ని వేసి కూడా చూడాలి. ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ పెద్ద గిన్నెలకు పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేంపుకున్న లేత ముంజలు లేత ముంజల్లా ఉన్నాయి. తింటే ఉండాలి కదా నా స్వామి రంగా. బిర్యానా పులావా బిర్యానా అని తేడా లేకుండా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక బాగా చేపు అయితే ఆ వక్కలు ఖరాబ్ అయిపోతాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటానా. పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం ఒక్క సుక్క ఆయిల్ వేసుకొని దాన్ని ఇటు అటు తిప్పుకొని ఇప్పుడు ఇలా రైస్ వేసుకోవాలి. రైస్ ఉడకాలి కొంచెం. మనం పులావ చేసుకుంటే వంకాయ కాబట్టి అది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం రైస్ ఉడికించుకోవాలి. ఇట్లా రైస్ అడుగున పోసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి వేసుకోవాలి. ఇప్పుడు అన్నం కొంచెం ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టి మొత్తం అంతా కలపాల్సిన అవసరం లేదు, ఇంత చాలు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు ఐలో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. పై నుంచి ఒక నిమ్మకాయ ఒక్కటి పిండుకుంటే అయిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకుంటే అయిపోతుంది. ఇక గుమాయిస్తుంది. ఎంతో టేస్టీకరమైన వంకాయ పులావు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తాయి ఎట్లున్నదో. ఇవాళ పొట్టు తినుడు ఇవాళ మా విఘ్నేష్ నేనైతే కుమ్ముడు. సూపర్ టేస్ట్. గ్యాస్ ఆఫ్ చేస్తానా, తప్పకుండా ట్రై చేయండి. వంకాయ పులావ్ సూపర్ టేస్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, చేయకుండా పోకండి.